హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ జెన్యున్గా మిమ్మల్ని తిరిగి ఇష్టపడుతున్నారా లేదా నటిస్తున్నారా? మీరు ఆ పర్సన్ని నమ్మచ్చా లేదా? అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి. మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రిజొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. సో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ ఒకసారి తలుచుకోండి, లేదా ఆ పర్సన్ గురించి ఆలోచించండి. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇక్కడ, బికాస్ ఎనర్జీ, ప్రెసెంట్ ఎనర్జీ 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ, విచ్ మీన్స్ తనైతే రైట్ నో అంత మంచి ఎనర్జీలో అయితే లేరు. తను దేనికో, మీ పర్సన్ దేనికో సఫర్ అవుతున్నారు, ఎస్పెషలీ ఎమోషనల్లీ సంథింగ్ పెయిన్ క్యారీ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే ఈ పెయిన్ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరితోని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. బట్ మీ విషయానికి వద్దాం, ఇది తన ప్రెసెంట్ ఎనర్జీ. అసలు మీరు ఇష్టపడుతున్న వ్యక్తి తిరిగి మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అన్న దానికి ఒక 3 కార్డ్స్ కూడా చూసి అప్పుడు చెప్తా క్లియర్గా. ఇక్కడ 100% జెన్యూనా అంటే నో. బట్ అలాగని చీటరా అంటే, నటిస్తున్నారంటే నో. మీ పర్సన్ సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేస్తారు. బికాస్ మీ పర్సన్ స్టెబిలిటీ, కమిట్మెంట్ విషయాలకు వచ్చేసరికి తన 100% తను ఇవ్వట్లేదు. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదనో, లేదా కెరియర్ ఇష్యూ అనో, లేదా వేరే వేరే రీజన్స్ చెప్పడం. మేబీ మీలో కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటే స్ట్రాంగ్ థర్డ్ పార్టీ. సో అలాంటి రిలేషన్షిప్స్లో కనుక మీరు ఉంటే అది మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు అలాంటి రిలేషన్షిప్ ఉంటే బయటకు వచ్చేయండి. లేదు నా పర్సన్ చాలా మంచోరు, అది ఇది అని మీరు ఉంటే గనక మీరు సఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాజ్ మీ పర్సన్ ఎప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని అనుకుంటారు. సో ఒకవేళ ఇప్పటికీ మీ పర్సన్ ఆ కబుర్లు చెప్పినా, మీరు నమ్మిన ఆ మాటల్ని, మీకు అది ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, డెవిల్ 5 ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్కి ప్యాషన్ ఉంది, మీరంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం అబ్సెషన్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే, ఎమోషనల్ కన్నా. సో ఆ ఫిజికల్ నీడ్స్ తీరే వరకు మీతో ఎలాగైనా మాట్లాడతారు, ఏమన్నా చెప్తారు. బట్ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మీ ఇద్దరి మధ్య, లేదా మీరు ఏదైనా చెయ్యమని అడిగినా తను ఏంటంటే అవ్వదు, కుదరదు, ఒక గొడవలాగా, ఒక సంఘర్షణ లాగా నాకు కనిపిస్తుంది. బికాస్ 4 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ డర్త్. తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నట్టయితే నాకు కనిపిస్తుంది. మేబీ నాకు ఇక్కడ చాలా మంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే కనుక మీ పర్సన్ ఆల్రెడీ తనకు ఒక పర్సన్, వాళ్ళకు పిల్లలు, వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. మీరు ఒక సైడ్ లాగా మిమ్మల్ని మీతో మాట్లాడుతూ, బట్ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఇది అందరూ కాదు, ఎవరైతే థర్డ్ పార్టీలో ఉన్నారో. ఎవరైతే థర్డ్ పార్టీ లేదో మీ రిలేషన్షిప్లో, మీరిద్దరు అన్మ్యారీడ్, ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారని తెలుస్తుంది. మీరంటే ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది, బట్ జెన్యున్గా దీన్ని రిలేషన్షిప్ వరకు తీసుకెళ్తారా లేదన్నది క్లారిటీ అయితే లేదు. తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా రిలేషన్షిప్ ఎండ్ చేసేస్తానని మీతో కూడా చెప్పుండొచ్చు. బికాస్ డెత్ కార్డ్ ఉంది ఇక్కడ.
డెవిల్ ఉంది, 5 ఆఫ్ వాండ్స్ ఉంది. సో తన డెసిషన్ ఎప్పుడు తన మీద ఆధారపడి ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కానీ తన కెరియర్ మీద కానీ ఇలా ఆధారపడి ఉంటుంది. సో మీ పర్సన్ ఇది ఇండైరెక్ట్ గా మీకు చెప్పే ఉంటారు. ఓకే, నేను రిలేషన్షిప్ లో ఉన్నా సరే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఏం చేయలేను. సో ఇలాంటి ఆన్సర్స్ మీకు చెప్పుండొచ్చు. బట్ తన బిహేవియర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదన్న విషయం కూడా మీ పర్సన్ కి ఇంటర్నల్ గా తెలుసు. తెలిసి ఇక్కడ తను సఫర్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్. అండ్ తను ఎక్కువగా సెల్ఫిష్ అని కూడా చెప్పొచ్చు. తన కెరియర్, తన స్టెబిలిటీ ఫస్ట్ చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఇష్టమా అంటే ఇష్టమే, బట్ మీకోసం ఏదైనా చేసేంత ఇష్టం కాదు. ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ వస్తే మధ్యలో వదిలిపెట్టేస్తారు. ఒకసారి నేను 4 ఆఫ్ వాండ్స్ ని కూడా క్లారిఫై చేశాను. పేజ్ ఆఫ్ పెంటికల్స్, చారియట్ అండ్ టెంపరెన్సీ. సో మీరు ఏదో ఎప్పుడైనా మ్యారేజ్ గురించి కానీ దేని గురించి అయినా అడిగినప్పుడు తను చారియట్ అంటే చాలా కష్టం, అవుతుందో లేదో తెలియదు, నేను ట్రై చేస్తాను అని చెప్పడం. అండ్ పేజ్ ఎనర్జీ అంటే ఎమ్మెచ్యూర్ ఎనర్జీ. సో ఖచ్చితంగా మీ పర్సన్ అంత మీ అంత మెచ్యూర్డ్ అయితే కాదు. అండ్ టెంపరెన్స్, వెయిట్ చేయాలి ఖచ్చితంగా, చాలా టైం పడుతుంది. సో లేదా కొన్ని రోజులు ఆగు, నేను మాట్లాడి చెప్తాను. సో ఇక్కడ నాకైతే ఇష్టం ఉంటే సరిపోదు, అది జెన్యున్ హానెస్టా అంటే ఒక రకమైన అబ్సెషన్ అట్రాక్షన్ కనిపిస్తుంది. బట్ ఎమోషనల్ బాండ్ అయితే నాకు కనిపించట్లేదు, టు బి హానెస్ట్. మేబీ మీ పర్సన్ మీకు ఏవైనా చెప్తూ ఉండొచ్చు, బట్ నాకైతే అదే కనిపిస్తుంది. సో ఫర్దర్ గా తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మీ రిలేషన్ పట్ల దాన్ని బట్టి మన ఫ్యూచర్ చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ స్కార్పియో, కేన్సర్ అండ్ క్యాప్రికాన్, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ కూడా అయి ఉండొచ్చు. Six of Swords, the Lovers, Knight of Swords and the World, and Hanged Man. See, sir, 6 of Swords and clarify చేద్దాం. నా King of Pentacles. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతాను, ఈ రిలేషన్షిప్ నాకు వద్దు, కమిట్మెంట్ ఇవ్వకపోతే అని మీరు అన్నప్పుడల్లా మీ పర్సన్ మీ వెనకాల వచ్చి, లేదు నేను కమిట్మెంట్ ఇస్తాను, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పే సిచ్యువేషనే కనిపిస్తుంది. మళ్ళీ మీరు వద్దు అని అన్నా సరే మీ పర్సన్ అయితే తను కమిట్మెంట్ ఇవ్వకపోయినా యాక్షన్ అయితే తీసుకుంటారు. మీతో మాట్లాడడానికి అయితే తను కాల్ చేస్తూనే ఉంటారు, మీరు వద్దన్నా సరే. బికాస్ మీరంటే ఒక రకమైన అట్రాక్షన్ ఉంది మీ పర్సన్ కి. సో చూడండి ఇక్కడ, సో ఖచ్చితంగా తనకి ఫిజికల్ అట్రాక్షన్ ఉందని ముందే చెప్పాను. సో దాని ఎమోషనల్ నాకు కనిపించట్లేదు, టు బి హానెస్ట్ నాకు ఫిజికల్ అట్రాక్షనే కనిపిస్తుంది. సో మీ పర్సన్ అగైన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది మీలో కొంతమంది. అండ్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్నది లేదు. అండ్ 8 ఆఫ్ సోర్ట్స్, కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్, ఎయిర్స్ అనే ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ జెమినై. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా చూద్దాం ఒకసారి మీ పర్సన్ గురించి. 6 of Pentacles, Queen of Wands and 10 of Cups and 9 of Wands. See, 9 of Wands అంటే guarded up energy. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ పర్సన్ మీకు అవైలబుల్ ఉండరు. మీకు ఏదైనా ఎమోషనల్ నీడ్ కావాల్సి వచ్చినప్పుడు మీ పర్సన్ మీకు అవైలబుల్ ఉండరు. అండ్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు అని రిలేషన్షిప్ లో మీరు అనుకుంటారు, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే అగైన్ మీకు కూడా తెలుసు మీ పర్సన్ అట్రాక్టివ్ గా ఉన్నారు, మీరంటే ఇష్టం, మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది అని కూడా తెలుసు. బట్ 10 ఆఫ్ కప్స్, మీరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నారు, మ్యారేజ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బ్లాకేజ్, అంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మీకు తెలుసు. సో మీకు ఒక క్లారిటీ ఉంది అండ్ మీరు దానికి సఫర్ అవుతున్నారు కూడా. 9 ఆఫ్ సోర్ట్స్, ఒక్కొక్కసారి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు చేయొద్దండి, బికాస్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. దాని తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు దాని మీద, అంటే మీరు ఏం ఆలోచిస్తారు అనేది మీ కంట్రోల్లో ఉండదు. ఓకే, 9 ఆఫ్ సోర్ట్స్ అనేది చాలా ఓవర్ థింకింగ్. మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మీకు ఏదైనా
అన్‌కంఫర్టబుల్‌గా ఉంటే షేర్ చేసుకోండి. లేదు అని అనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. బట్ ఇదే స్టక్ ఎనర్జీలో అయితే మాత్రం ఉండొద్దు. సో మీ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటన్నది చూద్దాం. ఇక్కడ ఫ్యూచర్ కూడా చూద్దాం. బట్ ఇక్కడ కంప్లీట్‌గా ప్లేయరా లేదా నటిస్తున్నారంటే నో. బట్ అవకాశం అదైతే చెప్పొచ్చు. సెల్ఫిష్. ద మూన్, 4 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు వాండ్స్ ఎనర్జీ వచ్చినప్పుడు అవన్నీ అన్‌స్టేబుల్ ఎనర్జీస్ అన్నమాట. ఎస్పెషల్లీ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ప్లేయర్ ఎనర్జీ. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. మూన్ అంటే ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఇద్దరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఒక పర్సన్ కి ట్రస్ట్ ఇష్యూ ఉంది, ఇంకో పర్సన్ ఎమోషనల్లీ మాట్లాడట్లేదు, తన ఫీలింగ్స్ ని, తన ఎమోషన్స్ ని అన్ని తనలో పెట్టుకొని బాధపడడం, లేదా మీ పర్సన్ కూడా తన ఫీలింగ్స్ ని, తన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ప్యాషన్ అయితే ఉంది, ఓకే. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అగైన్ ప్యాషనేట్ ఎనర్జీ. Let's clarify. 5 of Pentacles, 10 of Wands, 7 of Swords and 7 of Wands. See, future, there is no future అండి. Because 4 of Pentacles clarified by 5 of Pentacles, which means రిలేషన్షిప్ లో ఉన్నా మీకు రిలేషన్షిప్ లో లేనట్టే ఉంటుంది, ఒక లోన్లీనెస్ ఉంటుంది. సో ఎందుకు ఈ రిలేషన్షిప్, అదేదో ఒంటరిగా ఉంటే అయిపోద్ది కదా అని ఒక ఫీలింగ్ ఇద్దరికి వస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ విత్ 10 ఆఫ్ వాండ్స్. ఈ రిలేషన్షిప్ అన్నది మీ ఇద్దరికి చాలా ఓవర్ బర్డెన్ గా అవుతుంది, ఆర్ ఒక పర్సన్ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఈ రిలేషన్, హ్యాపీనెస్ లేదు, ఏమీ లేదు, ఈ రిలేషన్షిప్ లో ఉండడం అవసరమా. అండ్ ద మూన్ క్లారిఫైడ్ బై 7 ఆఫ్ సోర్ట్స్. అగైన్ ట్రస్ట్ ఇష్యూస్. సో కమిట్మెంట్ ఇస్తారు అనే ఒక ట్రస్ట్ లేదు, సో కరెక్ట్ గా ఉంటారని ఒక ట్రస్ట్ లేదు, కమిట్మెంట్ ఉంటుంది అని ఒక ట్రస్ట్ లేదు. సో దానివల్ల ఏదేమైనా ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలి, లేదా ఈ రిలేషన్షిప్ స్టక్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది, లేదా ఎండ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ 7 ఆఫ్ కప్స్ అంటే అగైన్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండి. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అయిన రిలేషన్షిప్ లో మీరు ఉండడం వల్ల మీకు ఫ్యూచర్ ఉండదు. లేదు నేను ఉంటాను అంటే మీ ఇష్టం, బికాజ్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అగైన్ ఈ జనరల్ రీడింగ్స్ అండి, మీకు పర్సనల్ గా ఒక గైడెన్స్ కావాలంటే పర్సనల్ రీడింగ్ మాత్రమే తీసుకోవాలి. బికాజ్ ఇది చాలా మంది ఎనర్జీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. మీకు 100% రీడింగ్ మొత్తం రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, లేదంటే మెసేజెస్ మాత్రమే తీసుకోండి. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అనే ఉండొచ్చు, మరి ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు. కింగ్ ఆఫ్ కప్స్, మెజిషియన్, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. అగైన్ మీరు ఎక్కువగా లాజికల్ గా ఉండాలి డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు, ఎమోషనల్ గా ఉండొద్దు. అండ్ ఇక్కడ మీ లైఫ్ లోకి ఇంకొక పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా మీ లైఫ్ లో మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటారు. సో మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయాలా, మీ మీద ఫోకస్ చేయాలన్నది మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఒక అపాలజీ కూడా నాకు తెలుస్తుంది, లైక్ మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీ లైఫ్ లో ఏది జరుగుతుందో అది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు, బికాస్ ద మెజిషియన్ ఎనర్జీ. సో మీ థాట్స్ ఎప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా ఉంచుకోవాలి. మీరు ఏది ఆలోచిస్తారో అదే మీ జీవితం. సో మీరు రిపీటెడ్ గా ఒక థాట్స్ మీరు ఆలోచించేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఏంటంటే ఎప్పుడు ఎమోషనల్ గా డెసిషన్ తీసుకోవద్దు, లాజికల్ గా ఉండండి. అండ్ ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.